మనం ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయ్యున్న ప్రభువా, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుచున్నాం. కృపా సత్య సంపూర్ణుడు అయ్యున్న దేవా, నీకే వందనాలు స్తోత్రాల ప్రభువా. ప్రేమ స్వరూపుడు అయ్యున్న తండ్రి, మోషేకిచ్చిన నీ దైవ సాన్నిధ్యమును మాకు తోడుగా ఉంచి నోటికి నోరుగా బోరగా మీరుండి మాతో మాట్లాడమని ఘనతయు మహిమయు ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యము మనం ధ్యానం చేసుకుందాం. అయితే వాక్యం చేసుకునే ముందు ఉపోద్ఘాన్ని తాను తెలియజేసే అంశమును మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. మనము సంఘమును స్త్రీగా పోల్చారు. దేనిగా పోల్చారండి? సంఘం ఎలాగా? ఒక స్త్రీగా పోల్చబడింది, వధువుగా పోల్చబడింది. దేవుని స్తోత్రం. అయితే ఇంకొక వధువుని చూపించాలని ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం. ఇంకా ఎక్కడ ఉండదండి వధువు? ఒక వధువు ఉన్నది కదా, మళ్ళీ ఇంకొక వధువు ఎక్కడి నుంచి వస్తుంది అంటారమ్మ. దేవుని స్తోత్రాలు. ఒరిజినల్ పక్కన డూప్లికేట్ ఉంటుందా ఉండదంటారా? ఉంటుందండి. ఒరిజినల్ పక్కన డూప్లికేట్ ఉంటుంది. ఒరిజినల్ 2000 నోటు వచ్చేదండి. ప్రింట్ కొట్టు కూడా కనుక మంచి బాగున్నదని 2000 నోటు, డూప్లికేట్ దీపోని ఎక్కువ. ఎందుకంటే అది ఎలాగుందో దాని యొక్క ప్రింట్ అంతా కూడా అదే రీతిగా దించుతాడు. ఒకవేళ వేరే రీతిగా దించాడు అనుకోండి, అదేమవుతుంది? అది చెల్లదు. ఒరిజినల్ సంఘం పక్కన ఇంకోటి ఏముంటుంది తెలుసా? డూప్లికేట్ సంఘం ఉంటుంది. దేని స్తోత్రం. డూప్లికేట్ సంఘం ఎలా ఉంటుందంటే సేమ్ అలాగే ఉంటుంది. ఎలాగా? మేము కూడా యేసునే బోధిస్తున్నాం. దేని స్తోత్రాలు. అది మాట్లాడే మాట అదే. మేము కూడా యేసు ప్రభునే ప్రేమిస్తున్నాం. తల్లి లేకుండా మరియా తల్లి లేకుండా యేసు ప్రభు ఎలాగొచ్చాడు? ఇది ఒకరి బోధ. యెహోవా సాక్షుల యొక్క బోధ. యెహోవాయే దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదు. ఇది ఒక బోధ. కానీ ఆ బోధల గురించి నేను చెప్పటం లేదు. కానీ అయితే ఉన్నది డూప్లికేటు, కాపీ కొట్టడానికి ఇవన్నీ చేసేది బైబిల్లో సంఘం ఉన్నది. అదే సంఘం అంటే ఒక సైతాను సంఘం. అది ఏ సంఘం అని బైబిల్లో సెలవిస్తుందో దానిని మనం తెలుసుకోవాలి ఈ సమయంలో. ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయము ఒరిజినల్ సంఘాన్ని పక్కన డూప్లికేట్ సంఘం ఎలాగుంటుందో ఒకసారి మనము ఆ వాక్యాన్ని బట్టి ఆధారం చేసుకుందాం. ఈ యొక్క ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము అనేది చాలా కష్టతరమైనది. దీనిని వివరించేటప్పుడు ఒక్క వచనం తీసుకుంటే ఆ వచనానికి చాలా రిఫరెన్స్లు వస్తాయండి బైబిల్లో. ఆ రిఫరెన్స్లు కానీ అన్నీ చూపెట్టుకుంటే వెళ్ళేటప్పటికి మళ్ళా ఇది ఏమైనదో మీకు అర్థం కాదు. ప్రకటన గ్రంథం మాత్రం ఈ రిఫరెన్స్లు వచ్చినాయని దాని అంతా తిరిగేస్తే, బైబిల్ అంతా తిరిగేస్తే ప్రకటన గ్రంథం అర్థం కాదు. అందుకే ఏమిటంటే ఈ సమయంలో నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఎక్కడ? 17వ అధ్యాయం దగ్గరే ఉంటాను. రిఫరెన్స్లకు మాత్రం వెళ్ళను. రిఫరెన్స్లు చేస్తే ఇది చాలా రోజులు వివరించాలి. అయితే క్లుప్తమైన రీతిలో 17వ అధ్యాయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. ఎందుకంటే అర్థం కావాలంటే మనం దగ్గరగానే ఉండాలి. అర్థం కావాలంటే మనం దగ్గరగానే ఉండాలి. ఇది ఏ యుగం అండి? ఇది ఫాస్ట్ యుగం. ఎంత స్పీడ్గా ఉండాలి. ఫాస్ట్గా ఫుడ్ అయిపోవాలి. లేటుగా చేస్తే నడదు. అంత ఫాస్ట్లో నడుతూ ఉన్నారు. యుగంలో ప్రజలు కూడా కొంచెం అరగంట దాటిందంటే వేసర వచ్చేస్తుంది అంటున్నారు. 45 నిమిషాలు. మనిషికి వినికిడి శక్తి 45 నిమిషాలంట. దానికి మించి నువ్వు ప్రసంగం చేస్తే ఇంకెవరో వినరన్నమాట. దాన్ని సమయాన్ని బట్టి మనము స్వద్వినియోగముగా దేవుని యొక్క పిల్లలకు మనం వివరించాలి. ఆ రీతిగా మనం తెలియపరిచినప్పుడు వారికి అర్థమవుద్ది. ఈ ప్రకటన గ్రంథమును ఇక్కడ మొదలెట్టి అనేక రీతులుగా మనకు చూపెడుతుంది, కానీ అవన్నీ చెప్తే మనకు అర్థము కాదు. ఈ ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము
మొదటి వచనములో ఆ 7 పాత్రలు పట్టుకున్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేషకు చెయ్యబడు తీర్పు నీకు కనబరుచుదును. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులయ్యిరి. అప్పుడు అతడు ఆత్మవశుడునైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చుండిన యొక్క స్త్రీని చూచి తిని, ఆ స్త్రీ ధ్రుమ వర్ణములు గల వస్త్రములు ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడింది. ఏహమైన కార్యములతోనూ తాను చేయుచున్న విచార సంబంధమైన అపవిత్రత కార్యములతోనూ నిండి ఉన్న ఒక సువర్ణ పాత్రను పట్టుకుని చేత పట్టుకుని ఉండెను. దేవునికే స్తోత్రాలు, హల్లెలూయా. ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. ఈ స్త్రీ ఎవరంటే బబులోనికి సాదృశ్యం. నేను స్తోత్రం. ఆమె ఒక వేశ్యగా దేవుడు పోల్చాడు. ఆమె ఒక సైతాను యొక్క సంబంధి. దాని దృశ్యాలన్నీ దాని దగ్గర ఉంటాయి. నేను స్తోత్రాలు. ఈ ప్రకటన గ్రంథములో ఇదంతా కూడా 17వ అధ్యాయములో ఇక్కడ జరిగిన సంభవాలు ఉన్నాయి, జరగవలసిన సంభవాలు కూడా ఇందులో ఉన్నాయి. నేను స్తోత్రాలు. ప్రవచనాత్మకమైన సందేశం ఇది. ఎందుకంటే ఆ స్త్రీ ఏ రీతిగా ప్రజలను మోసం చేస్తుందంటే, తెలియని రీతిగా రాజులను అధికారులను గొప్పవారిని తీసుకుని ఒక సౌందర్యవంతుగా ద్రాక్షారసం పట్టుకుని ఆ మృగం మీద కూర్చుంటుందండి. ఒక క్లిప్పింగ్లో మీకు చూస్తే అర్థమవుతుంది. నేను ఆల్రెడీ యూట్యూబ్లో ప్రకటన గ్రంథం గురించి మీకు పెట్టాను. ఆ విషయాలు అందులో ఉంటాయి కంపల్సరీ. నేను క్లిప్పింగులతో మీకు తెలియపరిచాను. అయితే దీనిలో ఉన్న సత్యాలను ఆత్మీయంగా ఇమిడి ఉన్నాయి. దేని స్తోత్రాలు. ఇదంతా కూడా మర్మమై ఉన్నదంటున్నాడు. దేవదూత యోహాను గారికి దర్శనములు చూపిస్తున్నప్పుడు ఇది ఒక మర్మం అంటుంది. కింద చదువుదామండి. దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉంటుంది, ఇది మర్మము, ఏష్యాలకు భూమిలో ఏహేమైన వాటికి తల్లి అయినా మహాబబులోనికి తల్లి అంటే ఇవిడి. దేని స్తోత్రం. ఏ తల్లిది? సైతానుకు తల్లి, సైతానుకు నిలయం. మనకి యెరూషలేము ఇప్పుడు ఎలాగుంది? మనకి క్యాపిటల్ అది యెరూషలేము. మరి సైతాను సంబంధాల క్యాపిటల్ ఎక్కడా? బబులోను. దేని స్తోత్రం. దాని క్యాపిటల్ ఎక్కడుంది? దీన్ని ఇప్పుడు ఏమంటారో తెలుసా? ఇరాక్ అంటారు. అప్పుడు బబులోను. అంతగా వెనక్కి వెళ్తే బాబేలు గోపురం. దేని స్తోత్రం. అంతగా వెనక్కి వెళ్తే ఎక్కడికి వెళ్తాడు? బాబేలు గోపురం దగ్గరికి వెళ్ళాలి ఈ సమయంలో దాన్ని తెలుసుకోవాలంటే. దేని స్తోత్రాలు. బాబేలు గోపురం ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ఏ అధ్యాయంలో స్టార్ట్ అయింది? ఆదికాండం అధ్యాయం ఏమైనా జ్ఞాపకం ఉందా? 11వ అధ్యాయంలో బాబేలు గోపురాన్ని కడుతూ ఉంటారు. అక్కడ కట్టినప్పుడు ఈ నరులందరూ కలిసి దాని ఒక పని ప్రారంభించారు. వారి ఆలోచనలో, వారి విధానాలు, వారి సొంత ఉద్దేశాలతో స్థాపించారు. అది దేవుని యొక్క ఆలోచన కాదు. ఎవరి సంబంధి కట్టారంటే దీనికి మెయిన్ ప్రధాన కారకుడు నిమ్రోదు. ఎవరంటే పరక్రమశాలిన బలవంతుడు గొప్పవాడు నిమ్రోదు దీన్ని స్థాపించి ఒక్కో స్టేర్లో ఒక్కొక్కటి అమర్చుకొచ్చాడంటండి. ఆ గోపురంలో ఏమేమి ఉన్నాయి ఒక్కో స్టేర్లో మీకు ఏమైనా తెలుసండి? అయితే బైబిల్లో లేదు కానీ చరిత్ర దాంట్లో ఒక మ్యూజియంలో పెట్టారంట. దాన్ని కూడా కుప్ప కూలిపోయినప్పుడు దాన్ని బాబేలు గోపురంలో దాంట్లో ఉన్న పలకలు, రాత పలకలు తీసి ఒక మ్యూజియంలో పెట్టారంట. అది చరిత్రలో చూపెడుతుంది. దాంట్లో ఏం జరిగిందో, ఏమేమి వీళ్ళు ఉంచారు అవన్నీ దేవుడు చూశాడు. ఒక మ్యూజియంలో మంత్రగాళ్ళు, మంత్రశక్తులదంట ఓ మ్యూజియం. రెండో మ్యూజియము జ్యోతిష్క క్షేత్రం ఉన్నదంట. అందులో
ఇంకా ఇలాగ సంబంధమైన సైతానుకు సంబంధించినటువంటి అన్నీ కూడా విగ్రహారాధన, ఇవన్నీ కూడా ఒక్కొక్క స్టేర్లో ఒక్కొక్కటి అమర్చాడంటండి. ఎవరు? నిమ్రోదు ఆత్మ దేనితో తెలుసా? సైతాను ఆత్మ. ఆ నిమ్రోదు ఆ బాబేలు గోపురములు ఈ రీతిగా చేసినప్పుడు దేవుడు చూసి నరులు చేసినది ఇది మంచి పని కాదు అని ఆలోచన చేసి తను ఏం చేశాడు? కుప్ప కూల్చివేశాడు. దానిలో అక్కడ నిమ్రోదు చనిపోయినప్పుడు ఆ నిమ్రోదు యొక్క ఆత్మ అంటే భార్యలోకి వచ్చిందంట. భార్యలోకి వచ్చి అక్కడ ఏం చెప్పిందో తెలుసా? ఆ భార్యలోకి వచ్చి నిమ్రోదు యొక్క ఆత్మ ఇక్కడ నీ మీదకి మరలా ఆ ఆత్మ వచ్చి ఆమెతో మాట్లాడినప్పుడు నేను ఒక చెట్టులా మొలుస్తాను. ఏమిటంట? ఒక చెట్టులా మొలిసి విస్తరిస్తాను. దాన్ని చూసినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకో అని భార్య. దానికి సైతానుడు ఈ రీతిగా ప్లాన్ చేశాడు. అక్కడ ఆ యొక్క నిమ్రోదు యొక్క భార్య ఆ రీతిగా ఉత్తు అక్కడ నుంచి నీవు సూర్యుడిని చూడు, అక్కడ కనబడతాడు. ఎక్కడ? సూర్యుని చూస్తే సూర్యుల్లో నేను కనబడతాను అని చెప్పాడంట ఆత్మ వచ్చి. ఎందుకంటే వాడు దేవుడు కింద పూజించమని అప్పుడు స్టార్ట్ చేశాడు. విగ్రహారాధన ఎక్కడ స్టార్ట్ అయిందంటే బాబేలు గోపురం దగ్గరే స్టార్ట్ అయింది విగ్రహారాధన. విగ్రహారాధన ఇండియా కాదండి, ఇది బాబేలు గోపురం దగ్గర స్టార్ట్ అయింది విగ్రహారాధన. అక్కడ నుంచి నీవు నన్ను చూసినప్పుడల్లా నీనే ఆ సూర్యుల్లో నుంచి నీకు కనబడతాను అని చెప్పాడంట భార్యకి. ఆ సూర్యుల్లో కనబడుతున్నప్పుడు చాలామంది ఎందుకు చేయాలి? తెల్లారంది లేచి ఏం చేస్తారో తెలుసా? సూర్య నమస్కారాలు, సూర్యదేవుణ్ణి ఆరాధిస్తారు. చాలామంది ఆరాధిస్తారు. ఉదయకాలమే లెగిసి దానికి నమస్కారం పెడతారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడి నుంచి వచ్చింది. ఇది ఆల్రెడీ సూర్యదేవుడిని ఆరాధించే విధానం ఎక్కడి నుంచి వచ్చిందంటే బాబేలు గోపురం దగ్గర నిమ్రోదు చనిపోయి తన ఆత్మ తన భార్యకు తెలియజేసిందంట. ఇది అక్కడ నుంచి ఆ చెట్టును అది ఈ రీతిగా అక్కడ సైతానుడు ఒక పగడ్బందీ ప్లాన్ వేశాడు అన్నమాట. ప్రజలందరిని మోసపరుస్తూ అక్కడ నుంచే దానికి విగ్రహారాధన స్టార్ట్ చేశాడు. ఆమె ఏమి చేసిందంటే తనకున్న కుమారుడును రాను ఆ కుమారుడిని ఎత్తికిని ఆ తల్లి ఆ యొక్క వాళ్ళు ఉండగా ఏం చేశారంటే నిమ్రోదు యొక్క ఆత్మ ఆ భార్య మీద ఉన్నదని ఈమెను ఒక దేవుడిగా ఆరాధించటము ప్రారంభించారంట. రానున్న ముందు దినాలలో జరుగుతూ ఉండగా ఆ యొక్క నిమ్రోదు ఆత్మను ఆరాధిస్తూ ఉండగా ఈ యొక్క తల్లి బిడ్డనెత్తికిన కుమారుడిని ఉన్నట్టుగా ఈ కాపీ ఎక్కడ కొట్టారో తెలిసింది? రోమన్ క్యాథలిక్. దేవునికి స్తోత్రం. ఎక్కడంట? వీళ్ళు దాన్ని క్యాచ్ చేసుకున్నారు. ఈ స్త్రీ దేనికి సంబంధం అవుతుందంటే ఇప్పుడు క్యాథలిక్ సంఘానికి సాదృశ్యంగా చూపెడుతుంది. ఈ స్త్రీ రోమన్ క్యాథలిక్. మేరీ మాత ఎవరిని ఎత్తికిన కనబడుతుందంటే ఒక బిడ్డని ఎత్తికిన వాళ్ళ సంఘాల్లో ప్రతి దుక్కున ఉంటుందా లేదా? దీన్ని ఏం చేశారంటే కాన్స్టైన్ అనే వ్యక్తి ఆ రానున్న దినాల్లో ఆ యొక్క చక్రవర్తిని దర్శించి ఈ కాన్స్టైన్ని ఆత్మ ప్రేరేపించినప్పుడు యేసు ప్రభు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? రోమన్ క్యాథలిక్ వారు దానిని అనేక జనాలకి యేసుక్రీస్తును ఈ రీతిగా క్యాథలిక్ వాళ్ళు ఏం చెప్తే ఈ ప్రజలందరూ చేయాలి. ఒకవేళ వాళ్ళకి వ్యతిరేకంగా చేశారనుకోండి, చక్రవర్తి చెప్పింది అదంతా కూడా వాళ్ళు ఉండేవారు. అందుకు 2018 సంవత్సరం వరకు కాన్స్టైన్ అనే వ్యక్తి స్థాపించినటువంటి పోపు సంఘాన్ని రోమన్ క్యాథలిక్ 2003 క్రీస్తు శకం 3లో స్టార్ట్ అయిందంటండి. 3-4 సంవత్సరాల్లో స్టార్ట్ అయింది. ఇది ఆదిలో నుంచే వచ్చింది. ఇది అది క్రీస్తు శకము. అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ వస్తూ ఉండగా అనేక మంది ప్రజలు ఆయన కాన్స్టైన్ ఏం చెప్తే చెయ్యాలి. దేని స్తోత్రం. వాళ్ళ దగ్గరే బైబిల్ ఉండేదంట. వేరే వాళ్ళకి తెలియకూడదు ఈ సత్యం. ఎందుకు? సైతానుడు చాలా పకడ్బందీ ప్లాన్లాడు ప్రజలను మోసం చేయడానికి. ఈ సత్య మార్గమును ప్రజలకు అర్థం కాకుండా 2018 సంవత్సరం వరకు బైబిల్ ఎవరి చేతిలోకి రానవలేదండి. వాళ్ళ చేతిలోనే బైబిల్ ఉన్నది.
యేసు ప్రభు దేవుని యొక్క ఎవరైతే ఈ మతాన్ని వదిలి వెళితే మొత్తం చంపించేసేవారంటండి క్యాథలిక్ సంఘం వాళ్ళు. 5 కోట్ల జనాభా క్రైస్తవులను చంపేశారంటండి వాళ్ళు. ఎవరు? క్యాథలిక్ వాళ్ళు. క్యాథలిక్ కాదు, సైతానుడే ప్లాన్ ఇదంతా. ఎవరి సంఘం అది? సైతాను యొక్క సంఘం. ఈ రోజుల్లో బాగా విస్తరించిన సంఘం ఏదంటే ప్రపంచంలో ఏదన్నదే క్యాథలిక్కే. మేరీ మాతే దేవుడు వాళ్ళకి. సృష్టికర్తను మరిచి స్వస్థాన్ని పూజిస్తున్నారు. మొన్న ఒక సువార్తకి వెళ్ళామంట. వాళ్ళు అంటున్నారు మేరీ మాతను అంగీకరిస్తే వచ్చి ప్రార్థన చేయండి, లేకపోతే రావద్దు మా ఇంటికి అంటున్నారు. ఓహో, మీరు ఆ పార్టీ అవుతుంది, మేము ఆ పార్టీ కాదు, మాది ప్రొటెస్టెంట్ పాటను. మీరు రమ్మంటే మొత్తం, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం, మాకేంటి, నువ్వు చెప్పిన ప్రకారంగా నేను ఎన్నో. ఎంత సైతానుడు ఏ రీతిగా మనుషులను మభ్యపరిచాడు చూసారా? మేరీ మాత తల్లిని వాడుకున్నాడు తప్ప ఒక పాత్రగా. తల్లి దేవుడు ఎలా అవుతుంది? యేసు ప్రభు తల్లి కన్నా ముందు ఒకరు ఉన్నారు. తండ్రి లేకుండా ఎవరు వచ్చారు? తల్లి రాలేదు. తండ్రి అనేవాడు సృష్టికర్త అయిన వాడు మనకు ఉన్నాడు. యెహోవా దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మనుషులను కేవలమైన వాడుకుంటాడు, అంతేగాని తప్ప వాడుకున్నంత మాత్రాన దేవుడు కాదు. దైవజనులు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయని మనం కాళ్ళు ఎట్టుకుని చేతులు ఎట్టుకుని మొక్కేస్తామనుకో, దేవుడు కానే కాదు. అది ఎవరికి వెళ్ళాలి? మహిమ దేవునికే వెళ్ళాలి. అది నీది కాదు అద్భుతం, ఆ దైవజనుడిది కాదు అద్భుతం, దేవునిది అద్భుతం. మనుషులు ఏం చూస్తున్నారో ఇక్కడ మనిషి రూపాన్ని చూస్తున్నారు తప్ప వెనకాలను జరిగిస్తున్న దేవునిని మరిచారు. స్పష్టమును మరిచి సృష్టికర్తను మరిచి స్పష్టాన్ని పూజిస్తున్నారు ఈ ప్రజలు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకసారి మనం ఆలోచించవలసిన వారమయ్యాను. దేవుని స్తోత్రాలు. ఈ ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో కనబడుతున్నటువంటి స్త్రీ సైతాను యొక్క సంబంధి, ఈ బాబిలోని యొక్క సంబంధి. ఈమె అలనాడు ప్రజలను, ఎంతోమంది క్రైస్తవులను, ఎంత జనాభా చెప్పానండి? 5 కోట్ల జనాభాని హతమార్చిందంట క్యాథలిక్ సంఘం. క్రీస్తు ఆరంభంలో క్రైస్తవులను చంపిందంట. ఎవరిని? బయట వాళ్ళు కాదు, యేసుక్రీస్తుని వాళ్ళు కాదని. వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, ఆ పోపు పంపించిన పేపరే బోధించాలని. ఆ పోపు ఏదైతే చెప్తాడో అదే ప్రార్థన చేయాలి. ప్రతి వారం ఒకటే పాఠం, ఒకటే ప్రార్థన. రెండో చెత్త కుదరదు. దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఎలా ఉంటుందంటే, పరిశుద్ధాత్మ నడిపింపు అంత్యకాలాల్లో దేవునికి మనము స్థానము పరిశుద్ధాత్ముడికి ఇవ్వాలి. పరిశుద్ధాత్ముడికి ఇవ్వకుండా నీ అంతటా నీ ఆలోచన, మనిషిలో నుంచి వచ్చిన నీ భావాన్ని, దాన్ని నీ సొంత ఉద్దేశాలతో ప్రకటిస్తే అక్కడ దేవుని కార్యము జరగదు. ప్రజలందరూ తోవ పడుతూ ఉన్నారు. సత్యమైన మార్గంలో నుంచి విడిచి అసత్యంలోనికి ప్రజలు వెళ్ళిపోతున్నారు. ప్రజలు దేనిని చూస్తున్నారో తెలుసా? ఏమన్నా ఇస్తారేమో పాస్టర్ గారు, ఇదండి ఎక్కడికైనా వెళ్తే. ఎందుకు? రోమన్ క్యాథలిక్ వాళ్ళు అలవాటు చేస్తారు. వాళ్ళు ముందు గోధుమలు బియ్యం మంచినీళ్ళు ఇచ్చారు కదా, మరి వీటికే వాళ్ళు చూస్తున్నారు. మేము వెళ్తుంటే ఏమన్నా ఇస్తారా మాకు? అలా మాకెందుకు అంటే మేము సార్జీలు వేసుకుని వస్తుంటే మీకు మేము ఎక్కడ పరిస్థితి ఎలా ఉన్నదంటే దేవుని దగ్గర నుంచి తినలేకున్నారు, కానీ సత్యమైన అబద్ధం మాటలు 4 చెప్తే వినలేకున్నారు తప్ప మంచి మార్గం ఎవడో వింటలేదు. చాలా చాలా వ్యతిరేకతలు ఉంటాయి. ఇవన్నీ సహించుకుని నీకు అర్థం కాదులే ఏమిటంటే చాలామంది వ్యతిరేకలు ఉంటారు కదా. సంటి పిల్లోడికి చెప్తే ఆడి కథ వింటాడు. వీళ్ళు మానైపోయారు కదా, ఎలా వంగుతారు? వీళ్ళు వంగరు, చాలా కష్టం. ఏ రీతిగా వారిని మార్చాలంటే దేవుడు పరిశుద్ధాత్ముడే వాళ్ళని మార్చాలి తప్ప మన వల్ల ఏమీ కానే కాదు. ప్రార్థన ద్వారా దేవుడు సమస్తాన్ని జరిగిస్తాడు. అన్యజనులకు వెలుగు, రక్షణ కలిగించటానికి ఈ లోకానికి దేవుడు సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ స్త్రీ ఎలా కనబడుతుందంటే, భూములు ఏస్యమైన వాటికి ఆ తల్లి అయిన మహాబాబులు. ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచి తిని, నేను దాన్ని చూసి బహుగా
ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లా, నేను నీవు ఎలా ఆశ్చర్యపడితే ఆగు, కంగారు పడకు. దేవుని స్తోత్రం. నీవు ఎలాగ ఆశ్చర్యపడతావు? ఎందరో పరిశుద్ధుల రక్తాన్ని హతసాక్షులుగా చేసేసింది సైతానండి. ఇది ఎందరో చంపేసింది, క్రైస్తవులను, దైవజనులను చంపేసింది. ప్రాణాలు ప్రాణంగా పెట్టి హతసాక్షులైపోయారు. ఈ సంఘం అనేక మంది ప్రజలను ఎక్కడికి నడిపిస్తుంది? నరకములోనికి నడిపిస్తుంది. సత్యమును విడిచి అసత్యములోనికి నమ్మేలా చేస్తుంది. ప్రజలు కూడా అదే రీతిగా కావాలి. ఇప్పుడు సత్యాన్ని నమ్మినందుగా, అబద్ధాన్ని నమ్మినందుగా సత్యమును నమ్మరు. నాలుగు కలువ అది ఇది అబద్ధపు మాటలు పెట్టి యూట్యూబ్లో ఒకటి జోక్ ఎట్టండి, ఎన్ని లైక్స్ ఉంటాయో దానికి. ఎందుకు? భలే ఉంది, కాంచేపు సంతోషం. తర్వాత ఏడుతుమే దాన్ని చూసి దానికి మోజిస్తున్నారు ప్రజలు. ఈ క్షణికమైన సుఖాలకు మోజిస్తున్నారు. సత్యమైన మాట, మంచి మాట చెప్పి అందులో పెట్టండి, ఎవడో చూడటం. ఎందుకు? వీళ్ళకి ఏం కావాలి? లోకములో ఉన్న సుఖభాగాలు, వైభవాలు, ఆశయాలు పనికిరానివి అన్నీ కూడా. బాధ వచ్చినప్పుడు వేడితమే, దానివల్ల ప్రయోజనం లేదు. ఈ స్త్రీ యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుని పిల్లలను పాడు చేసేదిగా కనబడుతూ ఉన్నది. ఈమె దేని మీద కూర్చున్నదో తెలుసా? ఒక ఘట సర్పం మీద కూర్చుని ఉన్నది. 10 కొమ్ములు, 7 తలలు, 10 కొమ్ములు కలిగిన ఆ ఘట సర్పం మీద కూర్చొని ఒక ద్రాక్షారసముతో ఒక పాత్రను పుచ్చుకొని అలాగా క్లిప్పింగ్లో కనబడుతుందండి. మీరు యూట్యూబ్లో ఉంటేనే అది క్లిప్పింగ్లతో ఉంటుంది, బొమ్మలు కావద్దు. మీకు ఇంకా చూడండి, అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము స్పష్టంగా దీన్ని తెలియపరచాలంటే ఆత్మీయమైన సత్యాలతో ఇముడు ఉన్నది. ఇక్కడ మనం ఇంకా కిందకి చదువు కడుతూ ఉంటే అది అర్థమవుతూ ఉంటుంది. చదవండి కిందకి. నీవేళ ఆశ్చర్యపడుతుంది. ఈ స్త్రీని గూర్చిన మర్మము 7 తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయిచున్న క్రూరముఖమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపేదను. నీవు చూసిన మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏమిటంట? ఈమె ఎక్కడ ఉన్నదంట? నీవు చూసిన ఆ స్త్రీ మర్మము 7 తలలను 10 కొమ్ములు కలిగిన దాని మోయిచున్న క్రూరముఖం మీద కూర్చిన మర్మం ఇది. నేను నీకు తెలిపేదను. నీవు చూచిన ఆ మృగం ఉండేను కానీ ఎప్పుడు ఆదిలో ఉన్నది కానీ ఇప్పుడు లేదంట. దేవుని స్తోత్రం. ఇప్పుడుందంట, అప్పుడున్నది. ఎవరు మోస్తుంది ఇది? ఒక స్త్రీని, ఒక వేశ్యాని, ఒక అబద్ధ సంఘాన్ని. అదే బబులోనికి తల్లి. దేవుని స్తోత్రం. ఆ యొక్క దేని మీద కూర్చుంది? ఆ మృగం మీద కూర్చుంది. ఇప్పుడు అయితే ఆదిలో ఉంది, ఇప్పుడు లేదు, మరలా వస్తుందంట. దేని స్తోత్రం. అప్పుడు వచ్చింది ఒకసారి. మృగము పరిపాలన చేసింది. మృగము అనగా సైతాను. దాని యొక్క మృగాలన్నీ కూడా మన దానియేలు గ్రంథంలో చూస్తాం. మృగాలు కనబడతాయి, ఎలుగుబంటి కనబడుతుంది, సింహం కనబడుతుంది, చిరుతపులు కనబడుతుంది. ఇవన్నీ కూడా మృగాలే. ఆ రాజ్యాలన్నీ మృగంతో పాలన చేసినటువంటివే. చాలా శత్రు సమూహాలతో కూడినదే. అవన్నీ కూడా మృగం పరిపాలన చేసినాయి. ఇంకా కిందకి చదవండి. అది నాశనం పోటుకు సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవని పేరు రాయబడలేదో వారు ఆ మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి మళ్ళా ముందు వస్తుందంట. దేని స్తోత్రం. ఈ మృగము ఇది వరకు వచ్చింది, పాలన చేసింది, ముందుకు వస్తుందన్న సంగతి మీకు తెలిసిన తర్వాత మీరు ఆశ్చర్యపడతారు. అది ఏ రీతిగా ఉంటుందో, ఈ లోకములో ఏ రీతిగా నడుస్తుందో.
దాని ప్రభావాలు ఎలాగుంటాయో, దాని యొక్క విధానాలు ఎలాగుంటాయో చాలా ఘోరంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా వచ్చేది ఏంటనుకుంటున్నారు? అదేనండి, ఆ మృగం మొదట ఏలుబడిని చేసినటువంటి ప్రాంతాలలో నుంచే మరలా రాబోతుంది. అదే సైతాన్. ఈ యొక్క కిందకి చదవండి, చెప్తుందండి వివరము. ఇందులో జ్ఞానము గల ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయి ఒకడున్నాడు, కడమవాడు ఇంకానూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలేను, ఉండినదియు ఇప్పుడు లేనిదినైనా ఈ క్రూరముఖము ఆ 7 పాటు ఒక్కడనయ్యుండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ ఒక చక్కటి మర్మాన్ని రాసించాడు. ఏమిటంట? 7 కొండల మీద 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలంట. ఆ 7 కొండలు ఏమిటంటే, ఈ 7 కొండలు రోమన్ క్యాథలిక్లో ఇది రోమ్ పట్టణంలో ఉన్నాయి. ఆ 7 కొండలు 7 రాజులకు సాదృశ్యం. 7 రాజ్యాలు పరిపాలించే వారిగా కనబడుతున్నారు. అయితే ఇందులో ఎంతమంది ఉన్నారంటే, ఇప్పుడు 5 రాజులు ఏలారు. మొదటిది బాబిలోన్ దగ్గర అష్షూరియా, నిమ్రోదు ఏలినటువంటి అష్షూరియన్. రెండవది ఈజిప్టు, ఒక రాజ్యం. ప్రపంచాలు నేలినటువంటి రాజ్యాలు ఇవి. మూడవదిగా బాబిలోన్. నాలుగవదిగా పారసీక మాదియా. ఐదవదిగా రోమ్ పట్టణం, రోమారాజ్య పరిపాలన. ఆ రోమారాజ్య 5 రాజులు ముగిశారు. ఇంకా 2 ఉన్నారు. ఆ 2 ఇప్పుడంటే ఇప్పుడు వస్తారు. దేని స్తోత్రం, ఈ అంత్య దినాల్లో వస్తారు. ఆ 2 ఏం చేస్తారా? ఈ చివరిని వచ్చంటే, వీళ్ళ ముందు ఇవన్నీ కూడా 10 మంది రాజులు ఉన్నారు అక్కడ. ఇవన్నీ కూడా గలిబిల్లు జరిగినప్పుడు ప్రపంచం ఇప్పుడు యుద్ధాలు జరుగుతాయి. మీరు చూసారో లేదు? ఇవాళ మరి యుద్ధం స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి? ఇజ్రాయిల్కి, ఇరాక్ని. ఇరాక్ ఎక్కడ ఉన్నదా ఇప్పుడు? ఇది బబులోన్. అదే బబులోన్ రాజ్యం తల్లి. నేను ఉండనే ఉన్నాడు, మిగిలిన వాడు అంటున్నాడు ఇరానోడు. అది చిన్న ప్రాంతం. ఇజ్రాయిల్ దేశం ఎంత 2 దెబ్బలు కాల్చేస్తాను అంటున్నాడు. వీళ్ళమ్మ జడుతులేదు. 9 దేశాలను ఇజ్రాయిల్ దేశం ఓడించింది యుద్ధాలలో. ఇప్పుడు ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యమై ఉన్నది తెలుసా? అంత్యక్రీస్తు యొక్క పరిపాలన జరగాలి, ఆ యుద్ధాలు జరగాలి. జరగకూడదంటే మనకు కుదరదు. దేని స్తోత్రం. యేసు ప్రభులు వారు పట్టించబడ్డాడు. ఎవరి చేత పట్టించబడ్డాడు? యోధా ఇస్కరియోతు. యోధా ఇస్కరియోతే లేకపోతే యేసు ప్రభుని అక్కడ ఎవరెట్టిస్తారు? ఆయన ఏర్పరచుకున్నాడు యోధా ఇస్కరియోతు. మనం ఏమంటాం? యోధా ఇస్కరియోతు మంచోడు కాదు, మోసగాడు అని తిడతాం. దేవుని యొక్క ప్రణాళిక ప్రతిదీ కూడా తన ఉద్దేశం. యోధా ఇస్కరియోతు పరలోకం వెళ్ళాడంటారా? నరకానికి వెళ్ళాడంటారా? చెప్పండి. యేసు ప్రభుని పట్టించాడు కదా, పరలోకం వెళ్ళాడంటారా? నరకంకి వెళ్ళాడంటారా? మనం అయితే యేసు ప్రభుని చంపేయడు కాబట్టి నరకానికి వెళ్ళిపోతాడు. నో. దేని స్తోత్రం. దేవుని యొక్క ఉద్దేశం యోధా ఇస్కరియోతు మీద ఉంది. దేవుడు అన్యాయంగా పంపలేదు. ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రవచనాలు నెరవేర్చడానికి ఆయన పంపాడు. యోధా ఇస్కరియోతు కూడా దేవుని రాజ్యంలోనికి వెళతాడు. దేవునికి తెలుసు ఇక్కడ సైతాను రావాలి. 10 మంది కొమ్ములు, 10 మంది రాజులు రావాలి. ఇప్పుడు ఎందుకు? యుద్ధాలు చేసి ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? ప్రపంచమంతా కూడా నష్టాల పాలైపోతుంది. దేశం మీదకి దేశం యుద్ధాలు, అణుబాంబులు చేసి ప్రపంచమంతా అప్పైపోతుంది. ఈ అప్పైపోయినప్పుడు 10 మంది రాజులు కలిపి ఇప్పుడు ప్రపంచం అంతా కలిపి ఎక్కడికి వస్తారో తెలుసా? ఈ కేథలిక్ సంఘం స్త్రీ దగ్గరికి వస్తారు. ఎక్కడికి వస్తారు? ఈ కేథలిక్ స్త్రీ దగ్గరికి వస్తారు. ప్రపంచంలో బాగా డబ్బు ఉన్నది ఏదంటే ఇదే. దేని స్తోత్రం. నీకు అరబ్ దేశాలు,
ఇరాక్, ఇరాన్ దేశాలు చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. ఆ రీతి డబ్బు కలిగిన దేశాలు. బబులోను లాంటి గోపురాన్ని అక్కడ కట్టారు. ఇప్పుడు బుర్జ్ ఖలీఫా అని ఉంటుంది ఇరాన్లో. అది ఎన్ని స్టేర్లు? 125 స్టేర్లతో కలిగి ఉన్నది. అది ప్రపంచంలోన ఎత్తైనది అంటది. అంతవంటి ఎత్తైనది ఇంకెక్కడా లేదంట. ఎందుకు? సైతాన్ గోపురాలు కడతాక అలాగే ఉంటాయి, ఎత్తుగానే ఉంటాయి. ఒకనొక రోజున కూల్చేస్తాడు దేవుడు అన్నిటిని కూడా. ఆల్రెడీ ఏముందో, ఒక యుద్ధం అనుభవం పడ్డదంటే కుప్ప కూలిపోతాయి నిమిషాల్లో. యుద్ధములు స్టార్ట్ అవుతున్నాయి. యేసు ప్రభులు వారు ఏం చెప్పారు? యుద్ధాలు జరుగుతాయి, రాజ్యం మీదకి రాజ్యములు వేస్తారు. అప్పుడు వెంటనే అంతం రాదు. యుద్ధం జరిగిందని రాకడొచ్చేసింది అనుకోవద్దు. దానికి సమయం ఉంటుంది. కరువు జరగాలి, ఇబ్బందులు జరగాలి, శ్రమలు జరగాలి. ఇవన్నీ జరగకుండా దేవుని రాకడ రాదు. దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క 10 మంది 10 కొమ్ములు దేనికి సాదృశ్యం అంటే, 10 మంది రాజులు వచ్చి వీళ్ళందరూ కలిపి ఒక కూటమిగా, ఐక్యరాజ్య సమితి కూటమిగా, మేమందరం అయిపోయారా బాబు, ఇంకా ఇవన్నీ చేసి పరిపాలన అని చేసి మీరేలంటే ప్రపంచాన్ని అంటే 10 మంది రాజులు కలిపి ఐక్యరాజ్య సమితిగా మారతారు. ఈ 10 మంది ఒక కూటమిగా కూడి ప్రపంచాన్ని ఏలటానికి సిద్ధమవుతారు. ఈ ప్రపంచాన్ని ఏలటానికి సిద్ధమయ్యేటప్పటికి ఇంకొక రాజు వస్తాడు. వాడెవడంటే చిన్న కొమ్ము. ఎక్కడ ఉంటుంది? దానియేలు గ్రంథంలోని ప్రవచనం, ప్రకటన గ్రంథంలో 13 అధ్యాయాలు కనబడతాడు. వాడొచ్చి ఈ 3 కొమ్ములని నరికి వేస్తాడు. ఈడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 3 రాజులను కొట్టివేసి ఈ రాజు 8వ రాజు నేను వెళ్తానంటాడు. వీడు మామూలుగా శాంతి, సమాధానం, నెమ్మది అంటాడు, కానీ లోపల చాలా క్రూరత్వం ఉంటుంది. వీడు చిన్న కొమ్ము, క్రీస్తు యొక్క విరోధి. శాంతి, సమాధానం అంతా ఇలాగ చెప్తూ ఉంటాడు. క్రీస్తు విరోధి శాంతికరమైన మాటలు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే మోసగాడు ఎప్పుడు కూడా మరి ఆ మాత్రం చేయకపోతే ఎలాగ మనం నమ్ముతామేంటి? నీ తల ఎంత ఎత్తది, అంత జుట్టు అంగి కడదాకా వస్తుందంటే అవునోమో అనుకుంటాం. అసలు ఆడుకున్నదో లేదో మనం చూడం. ముందు దీని ఎంక చూస్తాం, డబ్బా ఎంకే చూస్తాం. ఇంతలాగా ఉంది, చాలా బాగుంది, బొమ్మ బాగుంది అని చూస్తాం తప్ప, ఇంత సైతానుడు ఇటువంటి పన్నాగాలు చేస్తాడు. దేవుని బిడ్డలు మోసం చేస్తాడు, పతనానికి నడిపిస్తాడు. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క 5 రాజులు పరిపాలన చేశారు. 6వ ఓడు ఎప్పటి నుంచి నడుస్తుంది? ఆ రోమ్ ప్రభుత్వం క్రీస్తు కాడ నుంచి కూడా 6వ ఓడే ఉన్నాడు. కానీ ఇంకా 7వ ఓడు రాలేదు. ఆ 7వ ఓడే క్రీస్తు, అబద్ధ యొక్క ప్రవక్త. దేవుని స్తోత్రం. అబద్ధ ప్రవక్త వచ్చి క్రీస్తు విరోధికి సహాయం చేస్తాడు. ఏమిటి? అక్కడ 666 ముద్రలు ఉన్నది, దాన్ని పూజ చేయండి అంటాడు. దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఉంటుంది. దీనికి లింకు, దానియేలు గ్రంథానికి లింకు. ఇవన్నీ కూడా ఈ రిఫరెన్స్లన్నీ మేము తీసి తిరిగేస్తూ ఉంటే ఇదంతా కూడా మీకు కన్ఫ్యూజ్ అవుతుందని నేను తీయటం లేదు. దేవుని స్తోత్రాలు. దీనికి అన్ని లింకులు ఉన్నాయి. ఈ 10 మంది రాజులు, ఆ 7 తలలో అనేది, ఈ భాష అంతా కూడా అలంకార భాష. ఏ భాష ఇది? ఇక్కడ బైబిల్ చదువుతున్నది వేరు, లోపల జరుగుతున్నది వేరు. ఇక్కడ ఇదంతా రాజకీయానికి సంబంధించిందండి. ఈ 17 ప్రకటన గ్రంథం అంతా కూడా రాజ్యాలు ఏలేటువంటి రాజకీయ నాయకులని చూపెడుతుంది. 10 కొమ్ములు రాజకీయ నాయకులే, 7 తలలు, 7 రాజులు ఏలారు. అలాగే 7వ వాడు వస్తాడు, ఆడిని పడగొట్టి లాస్ట్ని క్రీస్తు విరోధి 8వ తానే రాజగుతూ చివరికి ఎక్కడికి వెళ్తాడు? వీడు పతనానికి వెళ్ళిపోతాడు. ఆడు కొద్ది రోజు కాలమే, ఎక్కువ రోజులు వేలడం. అదే యొక్క 7 ఏండ్ల శ్రమల కాలం. ఈ యొక్క 17వ అధ్యాయములో సైతాను యొక్క కీలకము, సైతాను యొక్క తల్లి ఆలోచనలలో క్రైస్తవులను, ప్రజలను ఏ రీతిగా మోసపరుస్తూ, మభ్యపరుస్తూ పతనానికి నడిపిస్తుందో దాని కుయుక్తులను, తంత్రములను మనకు గుర్తెరిగి నిజమైన మనము దేవుని రాకడకు సిద్ధపడి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయములో చాలా ఇది మర్మము. ఒక వేశ్య, ఇది సముద్రం మీద వస్తుంది, ఇది సముద్రములో నుంచి వస్తుంది. సముద్రం అనగా జలములు అనగా ప్రజలకు సాదృశ్యం. ప్రజల మధ్యన వచ్చి లెగిస్తుంది. ఇది కడవరి దినాల్లో ఆ మధ్యన నిలబడి ప్రజలను మోసపరుస్తుంది, మభ్యపరుస్తుంది, పతనానికి నడిపిస్తుంది. అనేక రీతులుగా ఈ 10 మంది రాజులు కూడా కూలిపోయాక లాస్ట్కి వీడే నేనే ప్రవక్తను, నేనే మెస్సయ్యనని లాస్ట్కి ఎక్కడికి వెళ్ళి
మూడవ మందిరములో ఏం చేస్తాడు? నేను మెస్సేననేటప్పటికీ ఈ అబద్ధ ప్రవక్త వీడు చేసిన మోసం గుట్టు రట్టయి ఇంతవరకు మనం మోసపోయామని యూదులు అప్పుడు జరిగిన సంభవాసాన్ని బట్టి పశ్చాత్తాపడతారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, కుయుక్తి కలిగి సైతానుడు నిన్ను మోసం చేస్తాడు. చాలా జాగ్రత్తగా అంత్య దినాల్లో ఉండాలి. కొన్ని రూల్స్లు కానూన్స్లు అన్నీ కూడా తీసుకువస్తాడు. చాలా కష్టాలు ఎదురవుతాయి, చాలా కరువులు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. అతివృష్టి అనావృష్టి అంటే ఈ సంవత్సరం మనకి దేని స్తోత్రం తెలుసండి. అతివృష్టి ఏంటి, అనావృష్టి అంటే ఏంటో తెలుసా? ఉన్న చోట ఉంటుంది, లేని చోట లేకుండా ఉంటుంది. 75 ఏళ్ళ చరిత్రలో దుబాయ్లో ఎప్పుడు పడలేదంట వర్షం. మొత్తం మునిగిపోయి వెళ్ళిపోతుంది. అనావృష్టి అంట అక్కడ. ఇది అనావృష్టి పాడు చేయడానికే అన్నీ అక్కడ పాడైపోయేలాగా చేసింది అది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఏమిటి కారణాలు? ప్రపంచంలో మార్పులు ఏమిటి? ప్రపంచంలో వింతలు ఏమిటి? ఇవన్నీ దేవుని రాకడకు సూచనలు. ఇవన్నీ కూడా ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రవచనాలు. ఇవన్నీ ఏం జరగాలి. పంటలు ఉండవు, వర్షాలు రావు. దేవుడు ముందుగానే చెప్పాడు, నువ్వు సిద్ధపడి ఉండాలి. తర్వాత పంటలు లేవు ప్రభువా నేను ఎలాగా అంటే అది దానికి సమస్య కాదు. నిన్ను ఎలా పోషించాలో ఆయన పోషిస్తాడు. నీ విశ్వాసంతో నీవు నడవాలి. కరువు వచ్చిందని, బాధ వచ్చిందని, అయ్యో నేను 600 ముద్రం చేసుకుంటే నాకు రేషన్ వస్తుంది, యాదమత్తి బతికేస్తాను నేను అన్ని వెళ్ళిపోవచ్చు. కష్టాలు ఎదురవుతాయి, కానూన్స్ మారుతాయి, రూల్స్ మారుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. మరి దేనికి సాటిస్తాం? చివరి దశలో నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించబోతున్నాడు. శ్రమల గుండా వెళ్ళబోతూ ఉన్నావు. సంఘం శ్రమల గుండా వెళ్ళబోతూ ఉంది. దానిలో పరీక్ష అయిన తర్వాతే ఎగ్జామ్స్ రాయాలి. అక్కడికి వెళ్తాం, అప్పుడు వెళ్తామండి. దేని స్తోత్రం. ఇంతవరకు విన్నా బాగానే ఉన్నది, ఇంతవరకు నడిచా బాగానే ఉంది. లాస్ట్లో ఎగ్జామ్ పెడతారా లేదంటే పరీక్షలోనూ 10th క్లాస్ ఎగ్జామ్స్ చాలా గట్టిగా ఉంటుంది. ఇన్ని క్లాసులు గెలిచి వచ్చి అక్కడ మళ్ళీ దాంట్లో పాస్ అవ్వకపోతే ఏమవుతుంది? మళ్ళా వెనక్కి వచ్చేస్తాం. మనకి ఎగ్జామ్స్ ఉంది సంఘానికి. ఈ ఎగ్జామ్స్లో లాస్ట్లో గెలవాలి, మనం సాధించాలి. నీ విశ్వాసాన్ని కాపాడుకో. నా పరుగు కడముట్టించే నేను అపోస్తులైన పౌలన్నా. ప్రభు యొక్క పాదాల చెంతకు మనం చేద్దాం. ఈ సమయంలో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయి ఉన్న ప్రభువా, సైతాను సంఘాన్ని మాకు తెలియపరిచావు ప్రభువా. ఒరిజినల్ పక్కన డూప్లికేట్ సంఘం కూడా ఉంది. ప్రజలను మోసపరుస్తుంది, ప్రజలను మభ్యపరుస్తుంది, ప్రజలను అసత్యములకు నడిపిస్తుంది. ఏది సత్యమో ఏది అసత్యమో తెలియకుండా మాయ చేస్తూ నష్టాలకుండా నడిపిస్తుంది. తన ఆత్మీయ జీవితాలను పాడు చేసుకున్నటువంటి వారిని మార్చండి ప్రభువా. సర్వసత్యములోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. జీవాధిపతివై ఉన్న ప్రభువా, జీవము కలిగిన దేవ, ఈ సమయంలో మీరుండండి. నీ ఆత్మ కార్యములను జరిగించండి ప్రభువా. ఈ కడవరి దినాల్లో ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. అయ్యా నీ కొందనాల ప్రభువా. ఎందరో నశించిపోతున్నారు ఆయన. ప్రజలను ప్రతి ఒక్కరిని మార్చండి, సత్యమైన మార్గములో నడిపించండి. నీ కృపనిచ్చి నీ ఆత్మ ద్వారా సమస్తమైన మహిమకరముగా నడిపించమని ఘనతయు మహిమయు ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.